వెళ్ళిపోతున్నారు సేవకులు. కొన్ని చోట్ల అయితే సేవకులు వాళ్ళ సొంత చూడండి పర్సనల్గా లోన్లు కట్టించుకొని లోన్లు అలాగ చేసి అలాగా చూడండి జనం కాడ డబ్బు అలా తీసుకొని తర్వాత అక్కడ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరైతే సేవ చేస్తానే చూడండి వాళ్ళకున్న వాటిల్లోనే తృప్తి కలిగి ఉండకుండా అప్పు చేసి కారులు కొనటం, గుర్తుపెట్టు, అప్పు చేసి కారులు కొనటం, మళ్ళీ అప్పు చేసి చూడండి బళ్ళు కొనటం, అప్పు చేసి అలాగ వస్తువులు కొనటం. అలాగున్నప్పుడు నీవు ఏదో ఒక సమయంలో మనకి ఒక సమస్య వచ్చి దారిదిగి మనకు వచ్చిందనుకో, మనకు ఆ కారు అవన్నీ పోయి ఇబ్బంది పడుతుంటాం. ఎందుకు అంటే అప్పు చేసి కూడా ఏది కొనకూడదు. ఎందుకంటే మనకు దాంట్లోనే బండి ఇచ్చాడా బండి మీద వెళ్ళాలి, కారు ఇచ్చాడా లేదా కారులోనే ప్రయాణం చేయాలి. కానీ అప్పు చేసి మాత్రం మనం చేయకూడదు. అప్పు చేసి చాలా నిలబడవండి. ఎందుకు అంటే అక్కడ ఎవరైనా కానుకగా ఇస్తే, ఒక కారు కావచ్చు, ఏదైనా కానుకగా ఇస్తే తీసుకోవచ్చు, తప్పులేదు. కానుకగా ఇస్తే మనకి సేవకు తిరగవచ్చు. కానీ లేదా మన దగ్గర డబ్బు ఉండి అమౌంట్ ఉండి మనం అప్పు లేకుండా ఏదన్నా కారు లేదా బైక్ తెచ్చుకొని మనము దాంట్లోనే మన సేవకి వెళ్ళిపోతే తప్పులేదు. కొంతమంది అప్పులు చేసి కారులు కొనటం, అప్పులు చేసి చూడండి మందిరాలు కడతాం, అప్పులు చేసి చూడండి అప్పులు చేసి వాళ్ళు అనేకమైన పాటలు పడుతున్నారు. చూడండి అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీరు అప్పు చేయవద్దు. దేవుడు వాక్యం అన్నాడు, అప్పు చేయబాకండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ అప్పు చేయబాకండి అన్నాడు. మీకు ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు తృప్తి కలిగి ఉండాలన్నాడు. ఈ రోజుల్లో కొంతమంది అప్పులు పాలవుతున్న కారణం అదే. దేనికి కారణం అంటే